ఇది నేను చాలా మంది దగ్గర నుంచి విన్నానండి. మేమన్నీ హెల్తీగానే వండుతాము. హెల్తీనే పాటిస్తాము. అయినప్పటికీ కూడా మా ఇంట్లో మేము ఒబేస్‌తో బాధపడుతున్నాం. కరెక్ట్‌గా డైట్ ఫాలో అవుతున్నా, వర్కౌట్స్ చేస్తున్నా, వెయిట్ తగ్గకపోవడం ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. ఎందుకు మనం బరువు తగ్గట్లేదు అంటే సింపుల్. వెరీ వెరీ సింపుల్ అండి. బికాస్ ఆల్ ఒబెసిటీస్ ఈస్ నాట్ సేమ్. అందరూ లావుగా ఉండొచ్చు. అందరూ ఓవర్ వెయిట్‌తో బరువుతోటి ఇబ్బంది పడుతుండొచ్చు. బట్ ఇట్స్ నాట్ ఎవ్రి ఒబెసిటీ ఈస్ నాట్ వన్ అండ్ ద సేమ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది డైట్ ఫాలో అవుతుంటారండి. డైట్ ఫాలో అవుతుంటారు సన్నగా అవ్వడానికి. అండ్ మనం డైటీషియన్స్ గాని, న్యూట్రిషనిస్ట్‌ని అడగంగాల్నే సన్నగా అవ్వడానికి అంటే వితిన్ ఎ షార్ట్ పీరియడ్ లైక్ 5-10 మినిట్స్‌లో వాళ్ళు మనకి డైట్ చార్ట్‌ని ఇచ్చేయడం, మనం ఫాలో అయిపోవడం, రిజల్ట్స్ జీరో రావడం, మళ్ళీ మనం బాధపడడం, వాళ్ళని బ్లేమ్ చేయడం. ఇదే జరుగుతూ ఉంటుంది కదా! సో, ఎందుకు అనంటే ఇట్స్ నాట్ ఎ షార్ట్ కట్ మెథడ్ అండి. ఒబెసిటీ అనేది చాలా రకాలున్నాయి. ఆ ఒబెసిటీ టైప్ ఏంటో, మన బాడీ టైప్ ఏంటో తెలుసుకోకుండా అండ్ మెటబాలిక్ రేట్ ఏంటి, మన ప్రీవియస్ మెడికల్ హిస్టరీ ఏంటి, అండ్ మన జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ యొక్క కెపాసిటీ ఏంటి, ఇవేవి తెలుసుకోకుండా మనం సన్నగవ్వడానికి డైట్ చార్ట్ ఇస్తే అది వర్కౌట్ అవ్వదు. బికాస్ ఆల్ ఒబెసిటీస్ ఈస్ నాట్ అట్ ఆల్ వన్ అండ్ ద సేమ్. ఎప్పుడు కూడా పక్క వాళ్ళ డైట్ చార్ట్స్ చూసి దయచేసి మనం ఫాలో అవ్వద్దు. మన బాడీ, ఎవ్రి బాడీ ఈజ్ యూనిక్ అండ్ ఎవ్రి బాడీస్ ఇష్యూ ఈజ్ డిఫరెంట్.